ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఊరి చివర కొంత భూమి కొని వాటిలో రకరకాల పండ్ల చెట్లు, కూరగాయల మొక్కలు వేసుకుని పెంపుడు జంతువులు, పక్షులు పెంచుతూ ప్రశాంతత కోసం అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి సమయం గడుపుతుంటారు. దేవుడు ఆదాము అవ్వకు ఏదైనా తోటలో అలాంటి ప్రశాంతమైన జీవితాన్నే ఇచ్చాడు. అయితే వాళ్ళు అత్యాశకు పోయి దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా పాపం చేసినప్పటి నుండి మనుషులకు దురవస్థ ప్రారంభమైంది. పాపం చేయకముందు వారు సుఖవంతమైన జీవితాన్ని జీవించారు. తినడం, తోటను సేద్యం చేయటం, పంటలు పండించుకోవటం, బట్టలు కట్టుకోవడం, ఇల్లు కట్టుకోవడం, ఇలాంటివి ఏమీ లేకుండా, జీవితాన్ని గురించి చింత లేకుండా ఉన్నప్పుడు వారికి అవసరం లేని దానిని ఆశించి దేవుని ఆజ్ఞను మీరి చేసిన పాప ఫలితంగా ఆహారం కోసం చెమటోడ్చి కష్టపడాల్సిన పరిస్థితి, దురవస్థితికి కొని తెచ్చుకున్నారు. దేవుడిచ్చిన దాంతో తృప్తిపడని వారి జీవితాలు దురవస్థకే దారితీస్తాయి. ఒకవేళ మన గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడానికి దేవుణ్ణి విసికించి దేవుని ద్వారా పొందినా సరే వాటి వలన మనిషికి దురవస్థ తప్పదు. ఇశ్రాయేలు తమను నడిపించుటకు దేవుణ్ణి కాకుండా తమకు ఒక రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు కాదనలేదు. సర్వశక్తుడైన తనను కాదని ఒక మనిషిని వారు నడిపించాలని కోరుకున్నప్పుడు దేవుడు వారిని కోపించలేదు. దేవుడు సమూయేలుతో చెప్పి వారికి రాజుగా సౌలుని నియమించమని చెప్పాడు. అలాగే దేవుడు మనకు దయచేసిన ఆరోగ్యం, తెలివితేటలు కాదని ఈ లోకానుసారులు జీవించడానికి ఐశ్వర్యము, ఘనత కోరుకుంటే దేవుడు దయచేస్తాడేమో కానీ వాటిని అనుభవించే శక్తిని మాత్రం దయచేయుడు. అందుకే అన్నీ ఉన్నా కూడా అనారోగ్యం, అశాంతితో జీవించే జీవితం మన దురవస్థకు గానే ఉంటుంది. కాబట్టి మనం బ్రతికినంత కాలం దేవుడిచ్చిన ఆరోగ్యంతో ప్రశాంతమైన జీవితం జీవించాలంటే ధనధాన్య సమృద్ధి, ఘనతగా కాకుండా దేవుని నడిపింపును కోరుకుందాం, దేవుని కృపను కోరుకుందాం, దేవుని కాపుదలు కోరుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మా జీవితంలో మీరు మాకు ఇచ్చిన జీవితంలో మేము మా బ్రతుకు కాలంలో ఆరోగ్యము, ప్రశాంతమైన జీవితము జీవించేవారిగా ఉండగలగటానికి మాకిచ్చే ధనధాన్య సమృద్ధి, ఘనత విషయాలలో మేము ప్రయాస పడేలో కాకుండా మీరిచ్చిన జీవితంలో మీ ఆత్మచేత నడిపింపబడుతూ మీ కాపుదల్లో మీ కృపను కలిగి జీవించే దానికి ఇష్టపడే మనస్సు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. మరి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అనే తల్లి పిల్లలకు ఆరోగ్యాలు, పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీన రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.